హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్స్ అండ్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. అలాగే గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ప్లస్ మనం ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వేషన్ చేసినట్టయితే ప్రీవియస్ డే లోను S1 అనేది నియర్ దగ్గరగా ఉండడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుంటాం? ఈ సందర్భంలో మనం బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం అయితే చూస్తాం. సో ఆ బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం చూసినప్పుడు పర్టికులర్గా మనకు ఫస్ట్ క్యాండిలే ప్రీవియస్ డే లో అండ్ S1ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సెకండ్ థర్డ్ క్యాండిల్ ఆల్సో అక్కడే మూవ్ కావడం జరిగింది. కాబట్టి థర్డ్ క్యాండిల్ మనం కన్సిడర్ చేసినట్టయితే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. లేదా ఇంకా కొంచెం స్టాప్ లాస్ ఇక్కడ మీరు స్వింగ్ హై కూడా స్టాప్ లాస్ను కూడా తీసుకోవచ్చు. సో బెటర్ టు ఇక్కడ తీసుకోవడమే ఉత్తమం. ఇక్కడ స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్ ఇది. సో దీనికి 1:2 టైమ్స్ లేదా నెక్స్ట్ పైవట్ పాయింట్ S2. కాబట్టి ఈజీగా మన టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. మోర్ దెన్ 1:2 అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఒకసారి కెమెరాల ఇండికేటర్ని కూడా యాడ్ చేసి చూద్దాం. అకార్డింగ్ టు కెమెరాల ఇండికేటర్ యాడ్ చేసినప్పుడు ప్రైస్ అనేది L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. L3 L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం L4 బ్రేక్అవుట్ కోసం అయితే ట్రేడ్ చూస్తాం. సో L4 బ్రేక్అవుట్ అనేది ఫోర్త్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ లేదా నెక్స్ట్ ఇలా L4 బ్రేక్అవుట్ అయినప్పుడు L3 L4 మధ్యలో ఓపెన్ అయ్యి L4 బ్రేక్అవుట్ అయినప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనేది L5A. ఇలా L5ను మనం టార్గెట్గా తీసుకున్నప్పుడు మనకు 1:1 అయితే రావడం జరిగింది. మీరు ఇంకా వెయిట్ చేస్తే రెండోసారి ఇంకా కొంచెం ముందుకైతే అంటే మోర్ దెన్ 1:1.5 ఆల్మోస్ట్ 1:2 టైమ్స్ అయితే రావడం జరిగింది. సో కెమెరాల ఇండికేటర్ వర్కౌట్ కావడం జరిగింది, సిపిఆర్ ఇండికేటర్ కూడా వర్కౌట్ కావడం జరిగింది. ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్టయితే అక్కడ మన సిపిఆర్ ప్లేలిస్ట్ ఉంటుంది, అలాగే కెమెరాల ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఆ రెండు ఈ సిపిఆర్ ప్లేలిస్టు అలాగే కెమెరాల ప్లేలిస్టు, ఈ డిమాండ్ అండ్ సప్లై, ఈ 3 ప్లేలిస్టులు చూడండి. మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా ఈ డిమాండ్ సప్లై కానీ సిపిఆర్ కానీ కెమెరాల ఇండికేటర్ కానీ మీరు యూజ్ చేసి ఉంటే డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది. అది ఇంట్రాడే కావచ్చు, స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు, పొజిషనల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మీరు ఈ 3 కాన్సెప్ట్ల గురించి తెలుసుకుంటే మీరు నియర్లీ మీరు సొంతంగా అయితే చేసుకోగలుగుతారు. అంటే ఇంకొకరి మీద డిపెండ్ కాకుండా సొంతంగా స్టాక్ అనాలిసిస్ చేసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం సొంతంగా డిసిషన్స్ కూడా తీసుకోగలుగుతారు. అంటే ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనేది. ఎందుకంటే మీకు కంప్లీట్గా అర్థమవుతుంటుంది అసలు ప్రైస్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుందని చెప్పి మీరే అంటే 100% ప్రెడిక్షన్ చేయకపోయినా కూడా 70% 80% మీరు చేయగలుగుతారు. అలాగే రాంగ్ ట్రేడ్స్ నుంచి కూడా మీరు కాపాడుకోగలడానికి ఈ స్ట్రాటజీస్, ఈ ఇండికేటర్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి. ఒకసారి చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం గతంలో ఇవ్వబడిన ఒక 4-5 డేస్ బ్యాక్ ఇవ్వబడిన జోన్ అనేది ఇక్కడ మనకు వర్కౌట్ కావడం అయితే జరిగింది. చూడండి ఓన్లీ ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఈ జోన్ జస్ట్ టచ్ అండ్ మనకు మోర్ దెన్ 60 పాయింట్స్, యాక్చువల్గా మన టార్గెట్ ఓన్లీ 40 పాయింట్స్, మోర్ దెన్ 40 పాయింట్స్ పైన రివార్డ్ అయితే రావడం జరిగింది. అలాగే నేను ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇక్కడ
మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ జోన్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఈ జోన్ అయితే ఇవ్వడం జరిగింది, సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇది మనం డ్రా చేసిన జోన్ వచ్చేసి విక్ టు బాడీ ఇన్ జనరల్గా అంటే జోన్ అనేది విక్ టు విక్ ఉంటుంది. మనం స్టాప్ లాస్ అంటే మన యొక్క రిస్క్ను తగ్గించుకోవడం కోసం ఇలా చేస్తాం. ఒకవేళ మనం విక్ టు బాడీ చేసి ఉంటే మనకు ట్రేడ్ అనేది ఇక్కడే లభించింది, అంటే జస్ట్ ఇక్కడే లభించింది. బట్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది 24 పాయింట్స్ ఉండడం జరిగింది. కాబట్టి సరే, ఓకే, నో ప్రాబ్లం. మనకు మన ఏదైతే విక్ టు బాడీ మనం అయితే డ్రా చేసినామో అక్కడి వరకు రాలేదు, విక్ టు విక్ అయితే రావడం జరిగింది, విక్ టు విక్ ట్రేడ్ అయితే రావడం జరిగింది. నో ప్రాబ్లం. సో ఇలాంటివి మనకు లిమిటెడ్గా వచ్చినప్పటికీ మనకు పర్ఫెక్ట్ అంటే సక్సెస్ కావడానికి లేదా ప్రాఫిట్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ని కన్సిడర్ చేయండి. సార్ మీరు డ్రా చేసిన జోన్కు ప్రైస్ రాలేదు, కొంచెం ముందుకు వచ్చిందంటే అది మీరు రిస్క్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నదలుచుకుంటే విక్ టు విక్ అనేది డ్రా చేసుకుంటే మనకు ఇక్కడ ఒక టచింగ్, ఇక్కడ ఒక టచ్, 2 టైమ్స్ మనకు ఆపర్చునిటీ రావడం జరిగింది. బట్ అది విక్ టు విక్ డ్రా చేసుకుంటే, సో నేనైతే విక్ టు బాడీ అయితే డ్రా చేయడం జరిగింది. సో అది మీ యొక్క రిస్క్ను బట్టి మీరు డ్రా చేసుకోవచ్చు. ఎనీహౌ, ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, జాయిన్ కండి. అలాగే ఈ పాసిబుల్ జోన్స్ను నేను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను రేపటి కోసం ఇక్కడ ఇంకొక జోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జోన్ అనేది అవర్లీ టైం ఫ్రేమ్లో మనకు సింక్ అవుతుంది. కాబట్టి ఈ జోన్ను కన్సిడర్ చేయడానికి ప్లాన్ చేయండి. ఇది ఓన్లీ 12 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నది. సో 12 పాయింట్స్ అంటే ఒక 2 పాయింట్స్ మీరు బఫర్ యూజ్ చేసుకున్నా కూడా నియర్లీ 15 పాయింట్స్ 16 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్ ఉంటుంది. సో ఈ జోన్ అంటే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీనిపైన ఓపెన్ అయితే మాత్రం ఇది నెక్స్ట్ డిమాండ్ జోన్గా మారుతుంది. సో మళ్ళీ ఇక్కడికి ప్రైజెస్ వచ్చినప్పుడు మనం బై సైడ్ వెళ్తాం. సో ప్రైస్ అనేది మనం ఏదైతే జోన్ డ్రా చేస్తున్నామో ఆ జోన్కు డౌన్ సైడ్లో ఓపెన్ అవుతుందా ప్రైజు, లేదా అప్ సైడ్లో ఓపెన్ అవుతుందా, లేదా ఆ జోన్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ అది ఫ్లిప్ జోన్గా మారుతుంది. ఫ్లిప్ జోన్గా మారడం అంటే సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారుతుంది, డిమాండ్ జోన్ కాస్త సప్లై జోన్గా మారుతుంది. సో అకార్డింగ్ టు ప్రైజ్ మూమెంట్ బట్టి ఆ జోన్కి వచ్చినప్పుడు మనం బై చేయాలా సెల్ చేయాలనేది మళ్ళీ డిసిజన్ చేంజ్ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది అవర్లీ టైం ఫ్రేమ్లో ఉన్న జోను. కాబట్టి ఇక్కడికి వస్తే మేబీ రియాక్షన్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ జోన్ను మార్క్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. రేపటి రోజున ఇది సెల్లింగ్ జోను. ఇక్కడ మళ్ళీ సో ఈ జోను తీసేయండి. ఈ కింది జోను మళ్ళీ బయింగ్ జోన్గా యాక్ట్ చేస్తుంది. ఒకసారి రియాక్షన్ అయింది కాబట్టి మేబీ రెండోసారి కూడా మనకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ జోను రెండోసారి మనకు వర్క్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ జోన్ కూడా బయింగ్ జోన్గా కన్సిడర్ చేయండి, ఈ జోన్ను సెల్లింగ్ జోన్గా కన్సిడర్ చేయండి. ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంది. సో అలాగే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఏదైనా క్వాలిటీ జోన్ ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే, నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 700 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 900 దగ్గర ఉంది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకే రోజు బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇది. కాబట్టి 15,700 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు ఇక్కడ పర్టికులర్గా షార్ట్ బిల్డప్ అయిందని కూడా ఏం చెప్పడానికి వీల్లేదు. పర్టికులర్గా ఈ ప్రైజెస్లో మనకు లాంగ్ అన్వైండింగ్ అవుతుంది. ఎవరైతే లాంగ్ ఉన్నారో వాళ్ళంతా అన్వైండింగ్ అవుతుంది. సో మనం ఏమీ చెప్పడానికి వీల్లేదు. సరే, పర్టికులర్గా ఓన్లీ ఈ స్ట్రైక్ ప్రైజెస్ ఇక్కడ వరకు తీసుకున్నట్టయితే ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ అయితే జరిగింది. సో ఈ పైన ఈ లెవెల్ అంటే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుందని నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ అన్ని లాంగ్ అన్వైండింగ్ అవుతుంది. చూడండి, మైనస్లలో ఉంటున్నాయి. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మైనస్లలో ఉంటుంది, ప్రైజెస్ అనేవి కూడా నెగిటివ్లో ఉంటున్నాయి. కాబట్టి ఎవరైతే లాంగ్ అనుకున్నారో వాళ్ళు అన్వైండింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి సో మనం ఈ లెవెల్స్ వరకు కన్సిడర్ చేస్తే ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది. సో ఈ లెవెల్ కంటే పైకి వెళ్ళకపోవచ్చు. మేబీ వెళ్తే
700-800 వరకు వెళ్ళవచ్చు. మేబీ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్స్ వచ్చి డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. సరే, ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక పుట్ సైడ్ డాటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 600 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, 15,400 దగ్గర ఉంది. సో కాబట్టి నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో అలాగే ఓవరాల్ సినారియోను పరిశీలించినప్పుడు ఇక్కడ కూడా సంవాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్ బిల్డప్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ బిల్డప్ ఉంది. సో మనం ఏమీ కంక్లూడ్ చేయరాదు. మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్టయితే పుట్ సైడ్ కంటే కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. చూడండి, కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది. సో పర్టికులర్గా మనం చూసిన ఈ ప్రైజెస్ కానీ ఇవి కానీ, సో దీని అర్థం ఏంటంటే ప్రస్తుతానికి అంటే మార్కెట్ అంటే ఎర్లీ మార్నింగ్ సెషన్స్ వరకు సెల్లర్ కంటే బయ్యర్ కంటే సెల్లర్ అనేవారు అగ్రెసివ్గా ఉన్నాడు. అంటే సెల్లర్ వ్యూయే కంటిన్యూ అవుతుంది, అంటే సెల్లింగ్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్నది. సరే, ఎలాగూ వన్ డే హాలిడే వచ్చింది, మేబీ ఈ డాటా నెక్స్ట్ డే కాబట్టి హాలిడే వచ్చింది కాబట్టి ఆ మరుసటి రోజు ఏమైనా మైనర్గా అంటే చిన్న చిన్న చేంజెస్ కూడా ఉండడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. సో ఎనీహౌ థర్స్డే ఎక్స్పైరీ డే కాబట్టి డెఫినెట్గా కొంచెం సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. సో నిన్న మనం అంటే లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసినట్టు ప్రైస్ అనేది ఈ బేస్ లైన్ కింద ఉంటే డెఫినెట్గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుందని మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో అలానే జరగడం జరిగింది. సో రేపటి రోజున సినారియో ఏంటంటే ఒకవేళ ప్రైస్ అనేది ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఈ క్లౌడ్ వచ్చేసి 15,500 వరకు ఉన్నది. సో 15,500 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఫస్ట్ సపోర్టు 15,500 దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఎనీహౌ ఫస్ట్ టార్గెట్ 15,500, అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఒకవేళ క్లౌడ్లోకి వచ్చేస్తే మాత్రం నెక్స్ట్ 15,000 వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ అప్ సైడ్ సినారియో మాట్లాడుకున్నట్టయితే సో ఈ బేస్ లైన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఈ బేస్ లైన్ పైన ఓపెన్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ ఈ వీక్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ వీక్ లెవెల్ వచ్చేసి 15,850 ఆ లెవెల్ దగ్గరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. మళ్ళీ ఒకవేళ 15,850 పైన సస్టైన్ అయితే మాత్రం నెక్స్ట్ అంటే 16,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, కొత్త హై ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్, అప్ సైడ్లో ఈ లెవెల్ ఇంపార్టెంట్. సో ఈ లెవెల్స్ను ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లో ఉంది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంటే మనం అనుకున్నట్టు డౌన్ ట్రెండ్ అంటే ఈ 52 క్యాండిల్స్ యొక్క లోయెస్ట్ లో వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆల్రెడీ 52 క్యాండిల్స్ యొక్క లోయెస్ట్ లో టచ్ చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈ లెవెల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రీజన్లో చూడండి. సో 15,452 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ డౌన్ సైడ్ కంటిన్యూ అయితే, అంటే ఇది మేజర్ డౌన్ ట్రెండ్ కాదు, ఇది జస్ట్ ఒక కరెక్షన్ అనుకోవచ్చు, లేదంటే మనం ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి కరెక్షన్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో 15,452 వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇక్కడ నుంచి ఏమైనా బౌన్స్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను, ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు మనం నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్, అలాగే ప్రైస్ అనేది ప్రీవియస్ డే లో ప్లస్ S1 కింద ఓపెన్ కావడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో మనం యాక్చువల్గా ఇలా బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. మనకు అలాంటి అవకాశం అయితే రాలేదు. నిఫ్టీలో వచ్చినట్టు బ్యాంక్ నిఫ్టీలో మనకు అవకాశం అయితే రాలేదు. సో ఒకవేళ ఎవరైనా ఈ S1 దాటిన తర్వాత అంటే S2 దాటిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే లభిస్తుంది. S2 దగ్గర S2ను బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తే
సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో S1 దగ్గర కాదు, S2 దగ్గర, S2ను బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తే, సో S2 దగ్గర బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తే ఇక్కడ ట్రేడ్ అనేది జరిగింది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన ట్రేడ్స్ ఎక్కువ శాతం డెఫినెట్గా S2ను టచ్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో S2 దగ్గర బ్రేక్అవుట్ అయితే S3 వరకు వెళ్తుందా వెళ్ళలేదా అని చెప్పలేం, అన్ని సందర్భాల్లో అయితే వెళ్ళదు. సో దీనికి ఇక్కడ మనం S1 బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుంటే S2ను టార్గెట్గా పెట్టుకుంటే సో అది హిట్ కావడానికి ఉండే ప్రాబబిలిటీ వచ్చేసి 80% ఉంటుంది. సో మనం S2ను బ్రేక్అవుట్గా కన్సిడర్ చేసి S2 దగ్గర ట్రేడ్ తీసుకుంటే సో అది ఓన్లీ 50 to 60% మాత్రమే ఉంటుంది. 50 to 60% మాత్రమే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నేనైతే ఇక్కడే సజెస్ట్ చేస్తాను. సరే, ఎవరైనా అగ్రెసివ్ ట్రేడ్ ఉండి సో ఆల్రెడీ మార్కెట్స్ అంటే కొంచెం వీక్నెస్లో కనబడుతున్నాయి కాబట్టి మేబీ ఇక్కడ తీసుకోవడానికి కూడా ఒక అవకాశం అయితే ఉంటుంది. బట్ ప్రాబబిలిటీ మాత్రం 50 to 60% మాత్రమే ఉంటుంది. సో ఖచ్చితంగా S2 అనేది బ్రేక్ చేస్తే S3ని టచ్ చేయవచ్చు. S3 అంటే S2కు S3కి మధ్య నుంచే రిజెక్షన్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో బట్ కానీ S1 దగ్గర బ్రేక్అవుట్ అయితే మాత్రం S2 ఎక్కువ శాతం టచ్ చేయడానికైతే ప్రాబబిలిటీ ఉంటుంది. సరే, ఎనీహౌ మీ ఇష్టం, మీ యొక్క రిస్క్ని బట్టి మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇక కెమెరాల ఇండికేటర్ను యూజ్ చేసినట్టయితే ప్రైస్ అనేది L3 L4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. L3 L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు సో L4 బ్రేక్అవుట్ అయింది. L4 బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం లభిస్తుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది 15 మినిట్స్లో అనేది. బట్ మన రివార్డ్ ఎంత ఉంటుంది? రివార్డు ఇంతే ఉంటుంది. రివార్డ్ అనేది ఓన్లీ ఇంతే ఉంటుంది. కాబట్టి ఈ రివార్డు కోసం అయితే మనం ట్రేడు తీసుకోము. రిస్క్ ఎంత ఉంటుంది? రిస్క్ ఇంత ఉంటుంది. ఈ సందర్భంలో ట్రేడు ఇనిషియేట్ చేయము. అకార్డింగ్ టు కెమెరాల ప్రకారం నో ట్రేడ్. సో రిస్క్ అనేది మనకు ఫేవర్గా ఉంటేనే ట్రేడ్ చేయాలి, లేకపోతే ఎప్పుడు కానీ ట్రేడ్ అనేది చేయకూడదు. ఇక డిమాండ్ సప్లై జోన్స్ గురించి మాట్లాడినట్టయితే సో మనం గతంలో ఇచ్చిన జోన్ అయితే స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. ఇది మనం గతంలో ఇవ్వబడిన జోను. బట్ తర్వాత ఈ ప్రైజెస్ అనేవి మళ్ళీ ఆ జోన్కి వచ్చినప్పుడు సో రెండోసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ జోన్ అనుకున్నాం, రెండోసారి ఇక్కడికి వచ్చినప్పుడు అది ఫ్లిప్ జోన్గా మారి నెక్స్ట్ సప్లై జోన్గా మారడం జరిగింది. నెక్స్ట్ సప్లై జోన్గా మారినప్పుడు సో మళ్ళీ మనకు 1:2 అయితే టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో కూడా మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్లో. ఈ జోన్ ఇవ్వడం జరిగింది, పాజిబుల్ రియాక్షన్ జోన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఇది కూడా టెక్నికల్గా మాట్లాడినట్టయితే జోన్ అనేది ఇది అవుతుంది. వీక్ టు వీక్ క్యాన్సిల్ చేసినప్పుడు ఇది మన యొక్క జోన్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ వీక్ టు వీక్ తీసుకున్నప్పుడు మన యొక్క రిస్క్ అనేది చూడండి 81 పాయింట్స్ అయింది. అంటే వీక్ టు బాడీ తీసుకున్నప్పుడు ఓన్లీ 40 పాయింట్స్ అయింది. సో కానీ ఇక్కడ టెక్నికల్గా ఈ జోన్ అనేది టచ్ అయింది చూడండి. ఈ జోన్ అనేది జస్ట్ ఇక్కడ టచ్ కావడం జరిగింది. ఈ జోన్ అనేది టచ్ కావడం జరిగింది. మోర్ దెన్ 160 పాయింట్స్ అయితే రివార్డు రావడం జరిగింది. సరే, ట్రేడ్ రాలేదు కదా అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇవి కొన్నిసార్లు ఈ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి 80 పాయింట్స్ ఉంటుంది. సో అది అంటే టెక్నికల్గా ఈ జోన్ అనేది వర్కౌట్ అయింది. సో మనకు ట్రేడ్ ఇనిషియేట్ కాలేదు, టెక్నికల్గా మాత్రం అంటే వీక్ టు వీక్ మనం డ్రా చేసినప్పుడు సో ట్రేడ్ అనేది ఇనిషియేట్ కావడం జరిగింది. సో ఎనీహౌ ఇక రేపటి రోజున ఒక పాసిబుల్ జోను ఇక్కడ ఉన్నది. ఇది అవర్లీ టైం ఫ్రేమ్లో విత్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తోటి సిక్ అవుతుంది. మేబీ ఈ జోన్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది రియాక్షన్స్ కావడానికైతే పాసిబిలిటీస్ ఉన్నది. సో కాబట్టి ఈ జోన్ మార్క్ చేసుకోండి. సో ఎలాగో మనం ఇక్కడ ఒకటి డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది గతంలో, ఇంకా ఆ జోన్కి ప్రైజెస్ అయితే రాలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా రియాక్షన్స్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో మనం గతంలో ఇచ్చిన జోన్స్కు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏదైనా ఒకటి మన కన్ఫర్మేషన్ క్యాండిల్ తర్వాత ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. బట్ ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ వరకు మనకు స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే స్టాప్ లాస్ హిట్ కాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఒక విక్ రివర్సల్ క్యాండిల్ కానీ ఒక బుల్లిష్ క్యాండిల్ కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే సో దాని హై పై నుంచి మనం ట్రేడ్ తీసుకుంటే సో మనకు స్టాప్ లాస్ పెరుగుతుంది. సో అలాగే మన టార్గెట్ కూడా తగ్గుతుంది. అలా తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎవరికన్నా ఖచ్చితంగా అంటే ఆ జోన్స్ దగ్గర మనకు కన్ఫర్మేషన్ కావాలంటే కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి తగ్గుతవి, కానీ మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యే కేసెస్ కూడా తగ్గుతవి. వేరాజ్ డైరెక్ట్ మనం అక్కడే తీసుకుంటున్నట్టయితే మనకు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్
ఇంక్రీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైము స్టాప్ లాస్ హిట్ అయ్యే ట్రేడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తూ మీరు ఒకవేళ ఈ జోన్ దగ్గర ఖచ్చితంగా రియాక్షన్స్ అవుతుందా అవుతలేదా అని చెప్పి ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి తీసుకోవడానికి ప్లాన్ చేయండి, ఇక్కడైనా కానీ. సో ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇచ్చిన వాటికి మనం 5 మినిట్స్లో ఇచ్చిన వాటికి అలాంటి రూల్ ఏమీ అవసరం లేదు. సో ఇవి హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇస్తున్న జోన్స్ కాబట్టి వీటికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. బట్ మీకు ఇంకా డబల్ కన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ ఒక విక్ రివర్సల్ క్యాండిల్ కానీ ఏదంటే మనం బై సైడ్ వెళ్తున్నప్పుడు అక్కడ సపోర్ట్ తీసుకోవడం కానీ, సెల్ సైడ్ వెళ్తున్నప్పుడు అక్కడ రిజెక్షన్స్ రావడం కానీ అలాంటి క్యాండిల్స్ని చూసి మీరు ట్రేడ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అక్యురసీ ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళినట్టయితే సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, 35.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 34,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, పర్టికులర్గా ఇక్కడ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా లాంగ్ అన్వైండింగ్ ఉన్నది. సో మనం ఏమి కంక్లూడ్ చేయరాదు. సో పర్టికులర్గా ఈ ప్రైస్ వరకు 35,000 వరకు షార్ట్ బిల్డప్ జరిగింది. దీని వెనుక సైడు లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. అంటే సో దీని అర్థం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే షార్ట్ బిల్డప్ జరిగింది అంటే ఎవరైతే డిస్టెన్స్గా సెల్లింగ్ చేశారో లేదా వారి లాంగ్ పొజిషన్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ముందుకొచ్చి షార్ట్ చేస్తున్నారు. సో ముందుకొచ్చి షార్ట్ చేస్తున్నారు కాబట్టి మేబీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో షార్ట్ బిల్డపే జరిగిందని చెప్పాలి. సో అకార్డింగ్ టు షార్ట్ బిల్డప్ ప్రకారం నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఎనీహౌ చూద్దాం ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 33,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 33 దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉంటుంది. ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ను మనం గమనించినప్పుడు ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో 33,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళది కూడా నెగిటివ్ అని చెప్తున్నారు, వీళ్ళు నెగిటివ్ చెప్తున్నారు. మేబీ ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికే అవకాశం అయితే ఉంటుంది. సో మళ్ళీ ఒకరోజు హాలిడే వస్తుంది కాబట్టి సో మేబీ కొంచెం సైడ్ వేస్ కూడా ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎక్స్పైరీ డే కాబట్టి సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ట్రేడ్ చేయండి. సో అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం సో ప్రైస్ అనేది క్లౌడ్లోకి రావడం జరిగింది. సో నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ బేస్ లైన్ కింద ఉంటే ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. ప్రైస్ అనేది ఈ బేస్ లైన్ కింద ఉన్నది కాబట్టి ట్రేడ్ అయింది కాబట్టి డెఫినెట్గా క్లౌడ్ వరకు రీచ్ అయితే కావడం జరిగింది. సో నెక్స్ట్ అవకాశం ఏంటంటే ఒకవేళ ఈ లో బ్రేక్అవుట్ అవుతూ కిందికి వస్తే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ఇది. సో ఫస్ట్ లెవెల్ 33,500, నెక్స్ట్ లెవెల్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఈ లెవెల్ 33,200 వరకు కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇదంతా ఒకే రోజులో వస్తుందంటే మేబీ నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఈ బేస్ లైన్ పైన ఓపెన్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ బేస్ లైన్ పైన ట్రేడ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో బేస్ లైన్ పైన అంటే 35,171 పైన ఓపెన్ అయితే దీనిపైన ఉంటేనే ఫర్దర్గా బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. అప్పుడు అది 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో ఇది అప్ సైడ్ లెవెల్, ఇది డౌన్ సైడ్ లెవెల్ కాబట్టి సో బేస్ లైన్ అనేది కీలకము. సో దీనిపైన ఉంటే బుల్లిష్, దీని కింద ఉంటే బేరిషు. సో ప్రస్తుతానికి ఇక్కడ విత్ ఇన్ ద క్లౌడ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ 33,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్ 35,200 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. దానిపైన సస్టైన్ అయితే నెక్స్ట్
36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్న లెవెల్. సో ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. సో అవర్లీలో కంప్లీట్గా బెరిష్నెస్ చూపెడుతుంది. సో ప్రైస్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది, అక్కడ ఓపెన్ అయితే సో ఒకవేళ అప్ సైడ్ వచ్చినా కూడా ఈ కన్వర్జేషన్ లైన్ వరకు వచ్చి అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 34,741 దగ్గర ఉన్నది. సో మేబీ ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఓపెన్ అయితే ఫర్దర్గా ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్. కాబట్టి 35,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇది అవర్లీ టైం ఫ్రేమ్లో మ్యాచ్ అవుతుంది, డే టైం ఫ్రేమ్లో కూడా మ్యాచ్ అవుతుంది. కాబట్టి 35,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. దీనిపైన ఉంటే బుల్లిష్, దీని కింద ఉన్నంతసేపు ఆ బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో. అలాగే డైలీ మనం కొన్ని ఇంట్రాడే స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటిని కూడా ఒకసారి చూడండి. మనం నిన్న ఒకటి టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. ఆదాని పోర్ట్స్ మనం మొన్న డిస్కషన్ చేసిన ఈ స్ట్రాటజీ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో బాహుబలి సెటప్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రాటజీ ప్రకారం లేదా ఈ సెటప్ ప్రకారం, ఈ క్యాండిల్ సెటప్ ప్రకారం నేను ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఛానల్లో. సో ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మనకు నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వస్తుందని చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా రావడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో ఇవి డైలీ 5 to 6 స్టాక్స్ వస్తుంటాయి మనకు డైలీ. ఫస్ట్ అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుంటాయి కాబట్టి ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్ కానీ ఇంకెవరైనా మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ఈ లెవెల్ యూస్ఫుల్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అక్కడ మీరు ఛానల్లో జాయిన్ అయినా కూడా డెఫినెట్గా ఇలాంటివి అంటే మనకు నిన్న ఒక 4 ట్రేడ్స్ వచ్చినాయి. అంటే 4 వచ్చినప్పటికీ నేను ఇది మాత్రమే అక్కడ ప్రిఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఎలా ఆలోచించామంటే మొత్తం మార్కెట్ అనేది కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇది బుల్లిష్ క్యాండిల్ ఉన్నది. సో మేబీ డెఫినెట్గా ఖచ్చితంగా ఇక్కడ వరకు అయితే రావడానికైతే అవకాశం ఉంటుందని చెప్పి ఇది మనం అక్కడ ప్రిఫర్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా రావడం అయితే జరిగింది. సో ఇలాంటి ట్రేడ్స్ అవకాశం ఉంటే నేను అంటే పాసిబుల్ ట్రేడ్స్ను అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, గమనించగలరు. అలాగే ఇంట్రాడే పర్పస్లో, పేపర్ ట్రేడింగ్ పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయగలరు వీడియో ఎలా ఉందనేది. థ్యాంక్ యూ ఎవ్రీబడి.